పరిచయం కాదు, నీ పరిచయం లోక సంబంధంగా తిరుగుతూ అలా తప్పగా తిరిగే పరిచయం కాదు. నీ పరిచర్య ఈ రోజు దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పండి. నీ పరిచయం పరిచయిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు కాంప్రమైజ్ అయిపోతా ఉంటారండి. అందరూ భక్తి విషయంలో కాంప్రమైజ్ అయిపోతా ఉంటారు, సేవ విషయంలో కాంప్రమైజ్ అయిపోతా ఉంటారు, రోషం కలిగి సేవకు వస్తూ ఉన్నారు సేవకులు. కానీ ఎవరో చూపించి డబ్బులు లోపడిపోతా ఉన్నారు, ఎవరో చూపించిన ఆశలో పడిపోతా ఉన్నారు. ఒక సేవకుడికి వచ్చి పాస్టర్ బ్రదర్ మీకు ఎవరు ఇస్తామో నెలలా మీరు మాకు మొత్తం పడగలంటే సేవకు లోపడిపోతా ఉన్నారు చాలా మంది పాస్టర్. నేనా 10 మంది ఉన్నారు, గొప్ప ఉన్నారు, దరిద్ర సేవలు లేదు. అది నా పరిచయం కాదు. ఈ రోజు దేవుడు పరిపత్తి మాట్లాడే పరిచయం అది కాదు. ఈ మనుషుల మీద ఇక్కడ 2 వారాలు అలాగే ఆలోచించినా మనం దిక్కొచ్చింది. నాకు ఈరోజు చెప్తున్నాను, వర్షిప్ మార్నింగ్ నేను చేయించడానికి నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా ఆడలేదు. నేను అట్లా ఏర్పరిచింది ఎందుకంటే బాగా వచ్చింది. నా పరిచయం అయిపోతుంది. డబ్బు మీద ఆధారపడుతున్నాను. ఎవరు ఇస్తారు ఆధారపడి ఇది కాదు నా పరిచయం. ఏమీ లేకుండా సేవకు వచ్చాను, వచ్చి బాధగా వచ్చాను సేవకి. ఈరోజు ఎన్ని వస్తుంటే గర్వం వచ్చేస్తున్నాము. మనకి ఇంకా ఏం సంపాదించుకొని ఆశ్చర్యపోతుందేమో. నా లోపల నాకే ఒక పశుధాత్మతో తినేస్తా ఉన్నాను, పశుధాత్మ నాకు ప్రశ్న వేస్తా ఉన్నాను. ప్రేమ నేర్పడానికి జ్ఞాపకం చేసుకోండి. సేవలో దేవుని యొక్క నడిపింపులో ఉన్న సేవల విషయంలో డబ్బులు చేసే పరిచయం కాలేదు. అలా చూసుకునేది ఎప్పుడో బాగా మనకు స్థాయి ఎప్పుడో ఆశీర్వదింపడిపోతుంది. ఈరోజు దేవుడితో అడుగుతా ఉన్నాడు, నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, నువ్వు ఏ విధంగా నడిపించబడతా ఉంటావు. చాలా మంది సేవలు ఎలాగా ఉన్నాయండి, కాంప్రమైజ్ అయిపోతా ఉంటాను. సేవకు రోషంగా వస్తూ ఉంటారు. ప్రభా ప్రతికైనా చావాలి నీతోనే అన్న తీర్మానం 1 సంవత్సరంలో ముగింపులోకి వచ్చేంత కారణం తెలుసా? కాంప్రమైజ్ అయిపోతారు, అన్ని విషయాలు తగ్గించిపోతా ఉంటారు. బ్రదర్ చర్చికి నేను ఒక కొన్ని బస్తాలు ఏమిస్తాను, బియ్యం ఇస్తాను కానీ అది మొత్తం చదువుతూ ఉంటాను. బ్రదర్ మీ సంఘానికి నేను ఒక మ్యూజిక్ సిస్టమ్ ఇస్తానంటే వాడు మొత్తం చదువుతూ ఉంటారు. బ్రదర్ మీ యొక్క సంఘానికి నేను ఇక పేదవాళ్ళందరికీ బట్టలు పెడతాను బ్రదర్ అంటే ఈ సేవకులకి ఒక్క పొందుతూ ఉంటాను. బ్రదర్ మీ సంఘానికి ఏం కావాలి చెప్పండి ఇస్తానంటే ఏమంటుంది సేవకుడు వెళ్ళారికి సేవలు మానేయండి అంటే వేస్తున్నాను. ఇటువంటి సేవలు చేయదండి. ఎవరికో వత్తాసు పలకడానికి కాదు, బైబిల్ పట్టుకొని ఎవరికో వత్తాసు పలకడానికి కాదు, సేవకు వచ్చింది ఎవరికో వత్తాసు పలకడానికి కాదు. నువ్వు తగ్గింపులోకి వచ్చింది, నువ్వు దేవుడు తగ్గించి పెడితే దేవుడు అనేక జన్మ కలిగి నియమిస్తాడు. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. ఇదే విషయం మీకు తెలియజేస్తామని భక్తి విషయంలో కాంప్రమైజ్ అవ్వకండి. భక్తి విషయంలో కాంప్రమైజ్ అవ్వకండి. అప్ప చెప్తా ఉంటుంది అని చెప్పి ప్రార్థన చేయడం చాలు ఆపే అంటే కాంప్రమైజ్ నో కాంప్రమైజ్. అరగంట చేతగా చాలు అంటుంది, కాదు కాంప్రమైజ్ అవ్వకండి. బైబిల్ చదివి చాలు అంటుంది, నో కాంప్రమైజ్ అవ్వకండి. ఈరోజు వర్షిప్ చేస్తామో చాలు అంటుంది, నో కాంప్రమైజ్ అవ్వకండి. ఈరోజు మందిరికి వెళ్ళాకంటే చాలిపోతులే సాయంత్రం వర్షిప్ వద్దులే అంటుంది, నో కాంప్రమైజ్ అవ్వకండి. ఈరోజు చాలా మంది ఇట్లాగే కాంప్రమైజ్ అయిపోతే అన్ని విషయాల్లో ఏమైపోతున్నా తెలుసా? అపవాది నెత్తి మీద కూర్చుంటా ఉన్నారు, అపవాది పక్కన పెట్టి కూర్చుంటా ఉన్నారు. చూడండి, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మాట ఉంది. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనము. 1 పేతురు